ఎరుపు బూట్లు. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో క్యారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతి దాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు క్యారెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. క్యారెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు క్యారెన్ తల్లి అనారోగ్యంతో ఉంది. కాబట్టి క్యారెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది. బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. క్యారెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను. అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు క్యారెన్. వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా. కానీ వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడెందుకు పెట్టెలో పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను, ఇప్పుడు ఇవి నా బూట్లు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కానీ ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకిష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు. ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. క్యారెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యారెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు క్యారెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు క్యారెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద! అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కానీ క్యారెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతోరా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా క్యారెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. క్యారెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు. ఇప్పుడు వాటిని తీసివేయాలి. చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ క్యారెన్, అంత మొండిగా ఉండకమ్మా. నీ బూట్లు మార్చుకో. నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను. క్యారెన్ తనను దత్తత తీసుకోవడానికి దయచూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబూట్లు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒక రోజున క్యారెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు, బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది. కానీ క్యారెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు. నాకివి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్లు క్యారెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది, కానీ ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను. కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను. నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి.
కనీసం చిన్న ముక్కైనా తినమ్మా. వృద్ధురాలు కరణ్ యొక్క మొండి పట్టుదల, పెంకితనం వైఖరితో అలసిపోయింది. అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది. ఆమె లోపలికి రాగానే కెరెన్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి. నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు, కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు కెరెన్ కలిసి దుకాణానికి వెళ్లారు. ఓ చూడు, నాకిష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి. వీటిని కొందాం. కెరెన్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనం అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లుని కొనుక్కొని వెళ్దాము. నాకనవసరం. నువ్వు 2 బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా. వృద్ధురాలు కరణ్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపచేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. దారి పొడవునా వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన క్యారెన్తో ఆమె నిలబడలేకపోయింది. క్యారెన్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు క్యారెన్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది. క్యారెన్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో అగౌరవమే. క్యారెన్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది. తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ క్యారెన్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో క్యారెన్ ఎర్రటి బూట్ల గురించి, బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలి చెవికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు క్యారెన్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడూ అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు క్యారెన్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేస్తారన్న ఆనందంలో క్యారెన్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా క్యారెన్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాల్ని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? క్యారెన్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. క్యారెన్, వెనక్కి రామ్మా. ప్రభు క్యారెన్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు క్యారెన్ కంటే ఎక్కువ మొండి పట్టుదల కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్లాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. క్యారెన్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగునా అరుస్తూనే ఉంది. బూట్లు బురదలకు కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను. దయచేసి ఆపండి బూట్లు, దయచేసి ఆగండి. క్యారెన్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. క్యారెన్ నేలపై కూలిపోయింది.
ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి. క్యారెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు. ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. క్యారెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. హే, నువ్వు ఇక్కడున్నావా క్యారెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజును చూసి క్యారెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు క్యారెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి క్యారెన్ సంతోషకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళను చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది, ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది.
ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి, నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడ దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది, రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా! ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది, పరదాలు చిరిగి ఉన్నాయి, మంచం చిందరవందరగా ఉంది, తలగడ దుప్పటి ఇక్కడ పడి ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది, ఎవరూ దొరకలేదు. అప్పుడు ఏడో పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది, వేషం మార్చుకుని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేళ్ళు పొట్టని కోసింది. పైన ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా?
తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపేదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో! చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. తోడేలు మునిగిపోయింది, తోడేలు మునిగిపోయింది. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. తోడేలు మరియు 7 చిన్న మేకలు. ఒకానొకప్పుడు ఒక తోడేలు సంచరిస్తూ ఉండేది. అది ఎప్పుడూ ఆకలితోనే ఉండేది. చాలా ఆహారం తింటుండేది, కానీ ఎప్పటికీ తన ఆకలి సంతృప్తి పడేది కాదు. నాకు మళ్ళీ ఆకలేస్తోంది. అందువల్ల పగలు రాత్రి అది ఎరని వెంబడిస్తూ అడవిలో తిరుగుతూనే ఉండేది. ఒకరోజు ఆకలితో ఉన్న తోడేలు ఒక చిన్న గుడిసెను కనుగొంది. అది జాగ్రత్తగా నిశ్శబ్దంగా తొంగి చూసింది. అది దగ్గరగా వెళ్ళినప్పుడు చెట్ల వెనుక నుండి తొంగి చూసింది. ఒక తల్లి మేక 7 పిల్ల మేకలతో గుడిసెలో ఉన్నట్లుగా గమనించింది. ఓ, నాకు వారానికి సరిపడా భోజనం దొరికింది. జిత్తులు మారి తోడేలు అక్కడే వేచి ఉండి ఉదయం వరకు గుడిసెని కనిపెట్టుకునే ఉంది. ఉదయం తల్లి మేక తన 7 పిల్లలను ముద్దు పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరిపోతోంది. నా పిల్లలు, నేను ఇప్పుడు కొంత ఆహారం కొనడానికి మార్కెట్కి వెడుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఎవరు వచ్చినా తలుపు తెరవద్దు. తల్లి మేక మార్కెట్కి వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరింది. అదే సమయంలో తోడేలు గుడిసెను దొంగతనంగా చూస్తూ ఒక అవకాశం కోసం బయటికి దూకింది. అయితే చిన్న మేకలను మోసం చేయడానికి దానికి తెలివైన ఆలోచన అవసరం. ఈ మేకలను పట్టుకోవడానికి ఒక మంచి ఐడియా ఉంది. నేను నా వేషాన్ని మార్చేసుకుంటా. తోడేలు మొదట పాత దుస్తులు ధరించింది. తన చెవులను కిందకి లాక్కుంది. కొమ్మల నుండి 2 మేక కొమ్మలను తయారు చేసి తన తలపై ఉంచుకుంది. అప్పుడు తన పాదాల్ని పిండితో కప్పుకుంది. తనకు తెలియని వ్యక్తి ఇంటి నుండి తాజాగా ఉన్న వెచ్చని యాపిల్ పైని దొంగిలించింది. ఇప్పుడు నా గొంతును కూడా నేను ఇలా మార్చేసుకుంటాను. మీరు చాలా తెలివిగలవాడిని కదా. తోడేలు గుడిసె ముందు భాగంలో నెమ్మదిగా నడుస్తూ 3 సార్లు తలుపు తట్టింది. చిన్న మేకలు శబ్దం విని వెంటనే తలుపు దగ్గరికి వచ్చాయి. వారిలో ఒకరు ఉత్సాహంతో తలుపు తెరవబోతుంటే మరొక చిన్న మేక దాన్ని హెచ్చరించింది. ఆగు, నువ్వల్లా తలుపు తెరవకూడదు. ముందు నువ్వు ఎవరు అని అడగాలి.
వచ్చింది ఎవరు? ఇది నేనే పిల్లలు, మీ బామ్మని. నేను మిమ్మల్ని పార్కుకి తీసుకువెళ్ళడానికి వచ్చా. మ్మ్, మా అమ్మమ్మ చాలా దూరంగా ఉంటుంది. మీరు ఆమె కాదు. అయ్యో పిల్లలు, చాలా దూరం నుంచి ప్రయాణం చేశా. సరే కాని మీరందరూ త్వరగా వచ్చేయండి, మనం పార్కుకి వెళ్ళాలి కదా. తోడేలు అలా చెప్పినప్పుడు చిన్న మేకలు తలుపు కింద చూసి తోడేలు పాదాల వైపు చూశాయి. చూడండి, ఆమె పాదాలు మనలాగానే తెల్లగా ఉన్నాయి. అవును, కానీ ఆమె గోళ్ళు చాలా పొడవుగా ఉన్నాయి. చిన్న మేకలు మళ్లీ తలుపు తెరవనప్పుడు తోడేలు తనతో తెచ్చిన యాపిల్ పై వాసనని చూసింది. చూడండి, మీకు చాలా ఇష్టమైన యాపిల్ పాయ్ని తీసుకొచ్చాను. మరి గుంట నక్కలకి యాపిల్ పై చేయడం రాదు కదా మరి. మేకలన్నీ యాపిల్ పై వాసనకి ఉత్సాహంగా తలుపులు తెరిచాయి. వచ్చింది మారువేషంలో ఉన్న తోడేలు అని ఎవరికీ అర్థం కాలేదు. అమ్మమ్మ రండి, పార్కుకి వెళ్దాము. మనం వెనక్కి వచ్చాక ఆపిల్ పై తిందాము. చిన్న మేకలు మరియు తోడేలు గుడిసె నుండి బయలుదేరాయి. నాకు చాలా ఆకలిగా ఉంది, నన్ను నేను ఆపుకోలేకపోతున్నా. మేకలు సంతోషంగా నడుస్తున్నప్పుడు తోడేలు దుస్తులు చెట్టు కొమ్మకు ఇరుక్కున్నాయి. తోడేలు వేసుకున్న బట్టలు నెమ్మదిగా జారిపోయాయి. తోడేలు భయంకరమైన బొచ్చును చూసిన చిన్న మేకలు భయంతో ఆశ్చర్యపోయాయి. అయ్యో, ఇది తోడేలు, అది పారిపోదాము. పరిగెత్తండి, పరిగెత్తండి. అయ్యో, కాపాడండి. తను దొరికిపోయాడని తోడేలు గ్రహించినప్పుడు అతని చెవులు పైకి లేచాయి. పదునైన దంతాలు చూపించాడు. అతను మేకల పైకి దూకాడు. అతను వాటిని కనుక్కొని ఒక్కొక్కటిగా పట్టుకున్నాడు. వాటిలో ఒకటి మాత్రమే బయటపడి తోడేలు నుండి పారిపోయింది. తోడేలు 6 చిన్న మేకల్ని కిడ్నాప్ చేసి తీసుకుంది. వాటిని తన చీకటి గూటికి తీసుకెళ్ళింది. తన తల్లికి తెలియజేయడానికి బయటపడిన చిన్న మేక వేగంగా పరిగెత్తి శ్వాసను కోల్పోయింది. ఇంతలో తల్లి మేక పళ్ళు, కూరగాయల బుట్టతో మార్కెట్ నుంచి వచ్చింది ఇంటికి. ఇంటి తలుపు తెరిచి ఉంది. ఆమె లోపలికి తొందరగా వచ్చింది. చిన్నపిల్లలు కనిపించడం ఎక్కడా లేదని తెలుసుకుంది. నా చిన్న పిల్లలు, మీరు ఎక్కడ ఉన్నారు? అయ్యో, నా చిన్న మేకలు. తల్లి మేక చాలా భయపడి తన చిన్నపిల్లల కోసం వెతకడం ప్రారంభించడానికి ఇంటి నుండి బయటకి పరిగెత్తింది. ఆ సమయంలో ఆమె నేల మీద ఉన్న పెద్ద అడుగుల్ని గమనించింది. అయ్యో, ఈ అడుగులు తోడేలు యొక్క పడుగులు కదా. ఆమె కొద్దిసేపు వాటిని అనుసరించింది. కాని తరువాత నేల మారిపోయి అడుగులు అదృశ్యమైపోయాయి. నేనిప్పుడు ఏం చెయ్యాలి? నా తోడేలు నా పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయింది. అయ్యో. తల్లి మేక ఏడుస్తూ ఉండగా తప్పించుకున్న చిన్న మేక ఆమె వద్దకు పరిగెత్తింది. మమ్మీ, మమ్మీ. అయ్యో నా తల్లి, నీ సోదరులందరూ ఎక్కడున్నారు? ఏం జరిగింది? త్వరగా చెప్పు. ఆకలితో ఉన్న తోడేలు అమ్మమ్మలాగా మారువేషంలో వచ్చి మమ్మల్ని అపహరించుకోవడానికి ప్రయత్నించింది. నేను తప్పించుకున్నాను. అవి ఎక్కడున్నాయో నాకు తెలుసు. తల్లి మేక మరియు ఆ చిన్న బిడ్డ కలిసి తోడేలు గుహ వైపుకు పరిగెత్తాయి. వారలా వచ్చినప్పుడు చిన్న మేకల గొంతులు విన్నారు. ఇది తోడేలు గుహ. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఇతర చిన్న మేకలను ఒకదాన్ని కాపాడడానికి తల్లి మేక మరియు తెలివైన చిన్న మేక కలిసి వచ్చారు. వారిద్దరూ తోడేలు ఇంటి ముందు నిలబడి చేతులతో లోపలికి భారీ ఎలుగుబంటి నీటిని తయారు చేశారు. లోపల తోడేలు చిన్న మేకలను తినబోతోంది. కాని భయానక ఎలుగుబంటి ఆకారపు నీడని చూసింది. నేను చాలా ఆకలితో ఉన్నాను.
నా కడుపు చాలా పెద్దది, ఎలుగుబంటిని. నా కడుపు నింపే తోడేలు ఇక్కడ ఉండాలి. ఎలుగుబంటి తనని తింటుందని తోడేలు చాలా భయపడింది. అతను వెంటనే తన గుహ నుండి బయటికి పారిపోయాడు. అయ్యో వద్దు, నాకు సహాయం చేయండి. ఎలుగుబంటి, ఎలుగుబంటి, నన్ను కాపాడు. ఎలుగుబంటి నన్ను తినేస్తాడు. నన్ను కాపాడు, నన్ను కాపాడండి. తోడేలు పారిపోవడాన్ని చూసి చిన్న మేకలు ఆనందంతో బయటకు వచ్చి తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాయి. అప్పటి నుండి తల్లి మేక మరియు ఆమె 7 పిల్లలు అడవిలోని వారి గుడిసెలో తోడేలు నుండి దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు.